ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మీరు అందరికీ తెలిసింది, ఆల్ ఆఫ్ యూ ఆర్ ఆల్మోస్ట్ ఫాలోయింగ్ అపాన్ డైలీ బేసిస్. ఇది ఏమైంది, ఎందుకు అయింది, ఎవరు చంపిన జరిగింది, హూ కిల్డ్, వై వాజ్ కిల్డ్, మోటివ్ ఎందుకు, కాన్స్పిరసీ ఏంటి, అందరికీ ఇది ఆలోచన జరుగుతున్నాయి. మనం వాళ్ళు కష్టపడి పని చేసి లాస్ట్ 7 days నుంచి ఈ మొత్తం కాన్స్పిరసీ ఎట్లా జరిగింది, ఇప్పటి నుంచి జరిగింది, మెయిన్ ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారు, దీనికి టోటల్ లిస్ట్ ఈరోజు కంప్లీట్ అయింది. నిన్న ఈ ముగ్గురుకి అరెస్ట్ అయ్యడం జరిగింది. ఈరోజు వీఆర్ ప్రొడ్యూసింగ్ దెమ్ ఇన్ కోర్ట్. ముఖ్యమైన స్టార్ట్ నుంచి నేను చెప్తాను. 19th మనకి ఒక సూచన వచ్చింది. ఒక ఈయనగాడి విలేజ్ ఉంది మండలంలో ఒక డెడ్ బాడీ పార్సల్లో వచ్చినాయి జరిగింది. లైక్ ఆల్ ఆఫ్ అస్ వీఆర్ ఆల్సో వెరీ సర్ప్రైజ్ అండ్ షాక్. ఇది పాసిబిలిటీ లేదు, బట్ అది వచ్చిన తర్వాత వీ హ్యావ్ చెక్డ్. నేను కూడా స్వయంగా సీన్లో వెళ్ళడం జరిగింది. సో వీ హ్యావ్ చెక్డ్ ది డెడ్ బాడీ ఎవరికి ఉంది, ఎందుకు అక్కడ వెళ్ళడం జరిగింది. సో వీ హ్యావ్ ట్రై టు ఫైండ్ అవుట్ గోయింగ్ రివర్స్లో ఎట్లా జరిగింది, ఇప్పటి నుంచి టోటల్ హిస్టరీ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ హూ పాసిబుల్లీ కుడ్ హ్యావ్ డన్. సో ముఖ్యమైన ఆ రోజు హేమావతి గారు 56 years క్షత్రియ లేడీ ఆఫ్ ది హౌస్, రంగరాజు గారికి వైఫ్కి, షీ హ్యాస్ గివెన్ అ కంప్లైంట్. బేస్డ్ అపాన్ దట్ అవర్ ఇన్వెస్టిగేషన్ హెస్ స్టార్టెడ్. ముఖ్యమైన ఈ ఇంట్లో చూస్తే 4 members ఆర్ దేర్, ఇమీడియట్ ఫ్యామిలీ. రంగరాజు గారు, హిజ్ వైఫ్ హేమావతి, 2 daughters, Tulsi and a younger daughter, Revati, accused 3 in this case. ముందు నుంచి తులసికి రేవతికి చిన్న ఇష్యూస్ ఉన్నాయి, అండ్ దట్ హ్యావ్ సమ్డ్ అప్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ December 23. స్మాల్ హిస్టరీ తులసికి రేవతికి చూస్తే, బిఫోర్ ఐ ప్రొసీడ్ అహెడ్, తులసికి 2003లో మ్యారేజ్ అయింది. 2005-06కి ఒక అమ్మాయి పుట్టడం జరిగింది. అండ్ 2012 ఆయన హస్బెండ్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్ హీ హెస్ గాన్ మిస్సింగ్. ఇప్పటి వరకు రాలేదు ఇంటికి. సైమల్టేనియస్లీ రేవతి 2016కి ఈ శ్రీధర్ వర్మ అక్యూజ్డ్ 1తో పెళ్లి చేయడం జరిగింది. ముందు ఆయనకి లవ్ అఫేర్ ఉంది ఫర్ 2-3 years వెన్ షీ వాజ్ స్టడింగ్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్. అయిన తర్వాత ఈ మ్యారేజ్ 2016లో జరిగింది. ఆయనకి ఇప్పటి వరకు నో చిల్డ్రన్ ఆర్ దేర్, నో ప్రొజెనీ ఈస్ దేర్. సో 2003 December ఈ రేవతి ఇంటికి వచ్చింది విత్ రంగరాజు అండ్ హిమవతి. ఆ టైం వరకు 2012 నుంచి అప్పటి వరకు తులసి అక్కడే ఉంటున్నారు. వచ్చేసే రేవతికి తులసికి చాలా గొడవ జరిగింది. February నెలలో మదర్ హేమావతితో పాటు రేవతి తులసికి కొట్టేసి అక్కడి నుంచి పారిపోయారు. ఒక మామయ్య గారు గంగపారు విలేజ్లో తులసికి సహాయం ఇచ్చేసి అక్కడ ఇంట్లో పనిచేస్తున్నారు. అగైన్ కమింగ్ బ్యాక్ తులసి 2012 నుంచి ఆఫ్టర్ హస్బెండ్ లెఫ్ట్ చాలా చదివేసి పీజీ కానీ కంప్యూటర్స్ ట్రైనింగ్ తీసుకుని ఇప్పుడు సరిగా దుర్గా ఎలక్ట్రిక్స్లో స్వయంగా పనిచేస్తున్నారు. అండ్ షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్ అండ్ హర్ చైల్డ్. ఈ మధ్యలో ప్రాపర్టీ డీటెయిల్తో చూస్తే ఈ రంగరాజు గారికి 2.5 acre పొలం ఉంది. ఈ అక్కడ ఇంటి స్వయంగా ఉన్నారు. ఇట్ ఈస్ అరౌండ్ 30 to 35 lakhs. పొలం ల్యాండ్కి ఆల్మోస్ట్ 1 crore 20-25 lakhs ఇస్ ద వాల్యూ. తర్వాత ఇంట్లో గోల్డ్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో తులసి గారికి ఒక ల్యాండ్లెస్ ల్యాండ్ ఫర్ పువర్ స్కీమ్ కింద 2001లో ఒక పొలం వచ్చింది. సో షీ ఈస్ కన్స్ట్రక్టింగ్ హౌస్. బట్ 2022 జూన్కి ఆయనకి డబ్బులు లేకుంటే కన్స్ట్రక్షన్ ఆపాలి. సో ఈ టోటల్ ప్లాన్ ఆపరేషన్ సిద్ధార్థ్ చప వర్మ రేవతితో పాటు ఇంకా ఒక థర్డ్ క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ హూ ఇస్ అక్యూజ్డ్ ఇన్ ఆల్ ద ప్లేసెస్, సుష్మా అలియాస్ విజయలక్ష్మి. సుష్మా విజయలక్ష్మి గురించి నేను కొంచెం ఇంట్రడక్షన్ చేసిన తర్వాత ఈ కేసు కాన్స్పిరసీలో వస్తాను. విజయలక్ష్మికి ముందు ఒక మ్యారేజ్ 2003లో జరిగింది. తర్వాత 2005-06లో డివోర్స్ జరిగింది. సెకండ్ మ్యారేజ్ మళ్ళీ 2011లో జరిగింది. సో 2021 విజయవాడ నుంచి హస్బెండ్తో వదిలేసి అలాంగ్ విత్ ద డాటర్ షీ హెస్ లెఫ్ట్. ఫేస్బుక్లో పరిచయం ఉంటే సిద్ధార్థ్ వర్మతో పాటు స్వయంగా వస్తున్నారు. సో ఇన్ లాస్ట్ 4 years సుష్మా అలియాస్ విజయలక్ష్మి, వర్మ అండ్ రేవతి కలిసి ఆల్మోస్ట్ అట్ డిఫరెంట్ 9 places దే హ్యావ్ స్టేడ్ టుగెదర్. సో ఇట్స్ వెరీ విచిత్రంగా సినారియో ఉన్నారు. ఒక వైఫ్తో పాటు కన్కుమైన్ ఉంటే ఒకే ప్లేస్లో దే ఆర్ స్టేయింగ్. వర్మ హిస్టరీలో ప్రీవియస్గా చూస్తే హీఈస్ ఆల్రెడీ మ్యారీడ్. 2010లో ఆల్రెడీ ఒక రాణితో వ్యక్తిలో హీఈస్ ఆల్రెడీ మ్యారీడ్. ఆయనతో పాటు 2 పిల్లలు ఉన్నారు హు ఆర్ రైట్ నౌ గోయింగ్ ఇన్ స్కూల్. సో ఈ వర్మకి ఆల్మోస్ట్ 3 పెళ్లి అయింది, విజయలక్ష్మికి 3 పెళ్లి అయింది. సో లాస్ట్ ఇయర్ 23 నుంచి దిస్ కాన్స్పిరసీ హెస్ స్టార్టెడ్. రేవతి ఇంట్లో వెళ్ళిన తర్వాత ఫిబ్రవరి గొడవ జరిగిన తర్వాత తులసి ఈజ్ ఆస్కింగ్ మదర్ ఫర్ షేర్ ఆఫ్ హర్ గోల్డ్ ఉంటే షీ కెన్ ఫర్దర్ కన్స్ట్రక్ట్ ద హౌస్. సో
సో రేవతికి ఇది బాగా తెలిసింది కి ఇంట్లో కన్స్ట్రక్షన్ ఎందుకు ఆపడం జరిగింది. దానికి పెయింట్, టైల్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్, ప్లంబింగ్ ఐటమ్ చిన్న చిన్న విషయం పెండింగ్ ఉన్నాయి. బికాస్ బిల్డింగ్ ఈజ్ మేడ్, నేను కూడా స్వయంగా చూసాము. సో బిల్డింగ్ ఈజ్ మేడ్, ఆల్ దీస్ ఇంటర్నల్ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డన్. యూజింగ్ దిస్ ఆపర్చునిటీ జూన్ నెలలో ఈ ముగ్గురు ఈ కాన్స్పిరసీ హ్యాచ్ చేయడం జరిగింది. జూలై నెలలో ఫస్ట్ కాల్ ఆన్ 5th of July రంగరాజ్ గారికి వచ్చింది ఫ్రమ్ క్షత్రియ సేవా సమితి. క్షత్రియ సేవా సమితి ఏం లేదు, దిస్ సుష్మా అలియాస్ విజయలక్ష్మి ఓన్లీ యూజింగ్ ద నేమ్ ఆఫ్ క్షత్రియ విద్యా సమితి షీ కాల్డ్. అది చెప్పారు, మీ కూడా యువర్ విడో ఆఫ్ క్షత్రియ కమ్యూనిటీ, వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. మీరు ఇంట్లో ఇది ఏం అవసరం ఉంది మన వాళ్ళు పంపుతాం. ప్రతిసారి మన వాళ్ళు ఏ వస్తువు పంపిస్తే మీరు అక్నాలెడ్జ్మెంట్తో పాటు ఒక సెల్ఫీ ఫోటో నాకు పెట్టండి. ఈ సెల్ఫీ ఫోటోస్ ఆల్సో ఆర్ విత్ us. ఇచ్చేసి సెప్టెంబర్ నెలలో ఫస్ట్ పార్సల్ వచ్చింది. దీనిలో కొంచెం పెయింట్ వచ్చింది. అండ్ తులసి ఆల్సో అక్నాలెడ్జ్డ్. ఒకే నంబర్లో 8 కాల్స్ వచ్చింది. సెకండ్ పార్సల్ మళ్ళీ సెప్టెంబర్ నెలలో వచ్చింది, విచ్ కంటైన్డ్ అగైన్ సమ్ టైల్స్. సో అక్టోబర్, నవంబర్ థింగ్స్ స్టార్ట్ యాజ్ స్టిల్. ఆ రోజు 19 డిసెంబర్ మళ్ళీ తులసికి ఫోన్ వచ్చింది, ఈ రోజు మీకు మోటార్ తర్వాత వేరే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీ ఇంట్లో వస్తున్నాయి, సో జాగ్రత్తగా యూ టేక్ దెమ్ అండ్ మేక్ షూర్ యూ కెన్ స్టార్ట్ యువర్ కన్స్ట్రక్షన్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గుడ్స్ ఈ డెడ్ బాడీ పార్సల్ అక్కడ వచ్చింది. నా నెక్స్ట్ స్టేజ్ మనకి ఈ డెడ్ బాడీ ఎవరిది? డెడ్ బాడీ బరే పర్లయ గారికి ఉంది. హీఈస్ అగ్నికోల్ క్షత్రియ బై కాస్ట్, 47 year ఏజ్. పర్లయ గారు ఈజ్ ఆల్మోస్ట్ ఫర్ 10-12 years. ఆయనకి భార్య పిల్లడు వదిలేసి దే హ్యావ్ లెఫ్ట్. నౌ హీఈస్ లివింగ్ లైక్ లిటిల్ ఐసోలేటెడ్ లైఫ్. ఇక్కడ చిన్న పని కూలీ పని చేసేస్తే హీఈస్ డూయింగ్ ఇట్. Now why he was selected? Selected ఎందుకు? Because there is nobody to take care of him. ఈ మిస్ అయితే కూడా వర్మకి బాగా తెలుస్తుంది, కంప్లైంట్ మే నాట్ కమ్, నోబడి విల్ ఐడెంటిఫై ద బాడీ. సో డెఫినెట్లీ దే చూజ్ హిమ్ యాజ్ అన్ ఈజీ టార్గెట్. ఆ రోజు కూడా ఈ బాడీ వచ్చిన తర్వాత ఈ 5 ఫ్యామిలీ మెంబర్స్ రంగరాజు, హేమావతి, సుష్మా, రేవతి, వర్మ అందరూ కలిసి ఆ రూమ్లో ఒక మాట్లాడటం జరిగింది కి వాట్ టు డూ. బికాజ్ మీరు అందరికీ తెలిసింది వీ హ్యావ్ దట్ లెటర్ ఆల్సో, దిస్ థ్రెటనింగ్ లెటర్. ఈ 2006లో తులసి ముందు భార్య లోన్ తీసుకుని 3 లక్షలు, సో ఇప్పటి వరకు ఇంట్రెస్ట్తో పాటు దట్ అమౌంట్ హెస్ బికమ్ 1,35 lakhs. అది పే చేయాలి, లేకపోతే తులసితో పాటు ఆయన కూతురి కృష్ణ, దే బోత్ విల్ బీ కిల్డ్ అట్లా రాశారు. సో వర్మ ఈజ్ ట్రైంగ్ టు కన్విన్స్ అందరు ఫ్యామిలీ మెంబర్స్కి వీ షుడ్ గివ్ దట్ అమౌంట్ అండ్ ఇన్వెస్ట్. సో తులసికి హీ వాజ్ ట్రైంగ్ టు గివ్ అష్యూరెన్స్, మీ అందరూ భయపడడం లేదు, నేను డబ్బులు తీసుకుంటున్నాము, వీల్ అరేంజ్ చేసి మనీ అండ్ ఆల్సో ముఖ్యమైన ఈ డిస్పోజ్ ఆఫ్ బాడీ కూడా నేనే చేసేస్తాము. ఐ డంప్ ఇట్ ఆఫ్ ఇన్ ద సముద్రంలో వదిలేసి నోబడీ విల్ గెట్ టు నో. బట్ తులసికి చాలా సస్పిషియస్గా వచ్చింది. సస్పిషన్లో షీ వాజ్ వెరీ ఏబుల్ టు స్మార్ట్లీ ఇన్ఫార్మ్ హర్ రిలేటివ్, తర్వాత ద షాప్ కీపర్ వేర్ షీ ఈజ్ వర్కింగ్. ఇన్ రిటర్న్ పోలీస్ వాజ్ ఆల్సో ఇన్ఫార్మ్. పోలీసులో ఇన్ఫార్మ్ వచ్చేస్తే ఇమీడియట్లీ వర్మ అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ వర్మ విజయలక్ష్మికి డాటర్ డాలీతో పాటు ఇక్కడ నుంచి ఒక రెడ్ షివర్లెట్ ఒక కారులో వెళ్ళిపోవడం జరిగింది. దానికి మన దగ్గర CCTV ఫుటేజెస్ ఉన్నాయి. సో ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ స్ట్రెనస్ ఎఫర్ట్. ఆఫ్టర్ 4 days of struggle and all, finally we could get Vijayalakshmi, Verma and her daughter yesterday, and based upon the interrogation of her and combined her with the Revati, I mean, under this story I am able to tell. But induku idi ayindi. So this to get this property, this 2.5 acre land, Tulsi should give out her share. దాని కోసం ఒక భయం లాగా ఇట్లాగా ఈ కాన్స్పిరసీ జరిగింది. సో వీ హ్యావ్ టు సీ ఆల్మోస్ట్ 6-7 monthsly all angles they have checked. ఇన్వెస్టిగేషన్లో చూస్తే ఇట్ ఈస్ ఆల్ ద 3 appear to be of highly criminal mind. మొత్తం ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ ఇప్పుడు చెప్తానికి ఇట్ ఈస్ లిటిల్ మే నాట్ బి పాసిబుల్, బట్ కోర్టులో మన వాళ్ళు విల్ రిప్రజెంట్ అ ప్రాపర్ కేస్ ఫర్ ఎవ్రీ స్టెప్. లైక్ దిస్ సిమ్ కార్డ్ విచ్ ఈస్ బీయింగ్ యూజ్డ్ టు కాల్ పీపుల్, హౌ దట్ వాజ్ సెక్యూర్డ్, హౌ దిస్ డెడ్ బాడీ వాజ్ సెక్యూర్డ్, ఈ బాక్స్ ఎట్లా తయారు చేశారు, అందరికీ చాలా ప్రికాషన్ తీసుకున్న తర్వాత యూ హ్యావ్ డన్ ఇట్. ఇంపార్టెంట్ విచిత్రంగా దిస్ వాట్ వీ కుడ్ గెట్ ఫ్రమ్ దిస్ 17th రోజుకి పర్లా గారికి తీసుకుని కిడ్నాప్ చేసి దే హ్యావ్ మర్డర్ టైంకి బోత్ వర్మ అండ్ విజయలక్ష్మి హ్యావ్ మర్డర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డాలీ 14-year-old గర్ల్. తర్వాత 2 రోజుకి దే ఆర్ స్లీపింగ్ విత్ ద సేమ్ డెడ్ బాడీ ఇన్ దేర్ హౌస్ బిఫోర్ సెండింగ్ ఇట్ ఆన్ 19th.
ఈ అద్భుతంగా షాకింగ్గా విచిత్రంగా నాకు కూడా కనిపెట్టలేదు. పర్హాప్స్ నెవర్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ హిస్టరీ. బట్ ఫైనలీ బికాస్ ఆఫ్ ద హార్డ్ ఎఫర్ట్ ఆఫ్ అవర్ ఎంటైర్ టీమ్, అడిషనల్ స్టేట్ మీన్ ఎస్డిపిఓ, వివరం, నర్సాపూర్, ఎంటైర్ టీమ్, యాకువిడు, ఆల్ ఈజ్ ఎస్ఐస్, చాలా మంది ఉమెన్ ఫోర్స్, బికాజ్ ముగ్గురు అమ్మాయి మనకి ఇక్కడ ఉన్నాయి. సో వీ హ్యావ్ really struggled so hard to get it done and so it just such a immediate time. దాని గురించి మన మీడియా మిత్రులకు ఐఎమ్ really థ్యాంక్ఫుల్. మీరు అందరూ చాలా కోఆపరేట్ చేశారు. ఎవ్రీ మూమెంట్ యూ హ్యావ్ హెల్ప్డ్ us in circulating the photograph of the dead body, in getting the accused arrested, everywhere you have helped. దాంతోపాటు ఐఎమ్ really highly thankful to my IGP Lord Ashok sir garu. He came over here, he guided us. The investigation completely was given a rewind after sir came into it. దాంతోపాటు మన DG గారు Dwarka Thirumalrao sir, మన IG Law and Order గారు Srikanth sir ki, they all helped us, and on every daily basis there were multiple teleconferences and everything which we were holding, so that ee case lo oka water tight case pettesi oka fast track chesi we will ensure that all three are sent to jail forever, or at least you should get death penalty. పర్లయాకి అక్కడ ఈ వర్మ రాణి ఫస్ట్ వైఫ్ కి ఒక చిన్న పొలం ఉంది, 1.5 సెంట్. సో ఆ రోజు ఆయన కూలీలాగా ఎంగేజ్ చేసి కొంచెం వీడ్ కానీ ష్రబ్ కానీ క్లీనింగ్ ఫైటింగ్ డ్యూటీ లాగా అక్కడ చేశారు. సాయంత్రంకి 5 o'clock, బికాజ్ ఈ పర్లయ ఈజ్ లిటిల్ హ్యావింగ్ ఆల్కహాల్ ప్రాబ్లమ్, హీఈస్ డ్రింకింగ్. సో చాలా ఆల్రెడీ డ్రంక్ ఉన్నారు. 5 o'clock అక్కడి నుంచి తీసుకెళ్ళి తర్వాత మళ్ళీ మందుగా ఇచ్చేసి హీ వాజ్ ఆల్మోస్ట్ మేడ్ హాఫ్ సెమీ కాన్షియస్ అయిన తర్వాత ఒక ఈ ఫిష్ నైలాన్ రోప్ వాడేసి దే హ్యావ్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ స్ట్రాంగులేటెడ్ హిమ్ టుగెదర్. దాని గురించి దట్ వాజ్ ద ఫస్ట్ బాక్స్. ఇది ఫస్ట్ బాక్స్ ఉంటారు. దట్ బికాజ్ ఆ రోజు ఆయనకి సమ్ బ్యాడ్ లక్ అండ్ గాడ్ ఆల్సో హెల్ప్స్ ఎవ్రీబడి. దెన్ ఆ రోజు అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో హీ కుడ్ నాట్ టేక్ హిస్ కార్ ఇన్ టు దట్ ఏరియా. కార్ లేకుంటే హీ కుడ్ నాట్ క్యారీ ఇట్. బికాజ్ ఐ టోల్డ్ చాలా క్రిమినల్ మైండ్ ఉంటుంది, చాలా ప్రికాషన్ తీసుకున్నారు. బయట ఇక్కడ హ్యాండ్లో పెట్టిస్తే సంబడి వుడ్ హ్యావ్ సీన్, సో దాట్ దే డిడ్ నాట్ వాంట్ టు హ్యాపెన్. దాని గురించి ఎస్ ప్లాన్ చేశారు. ఒక వ్యక్తి కూడా అట్లాగే పర్లయ లాగా ఉంటారు. హీ ట్రై టు టేక్ హిమ్, బట్ ఆ టైం కూడా ఇది ఫస్ట్ టైం కూడా మర్డర్, ఇట్స్ నాట్ ఈజీ. ఆ టైం కొంచెం హెజిటేషన్ వచ్చింది, కొంచెం భయం కూడా వచ్చింది. చుట్టుపక్కల ఏరియా సంబడి మైట్ హ్యావ్ స్పాటెడ్ ఆల్సో. ఆల్సో ఈ ప్లాన్ వదిలేసి ఈ ప్లాన్ ఈ రోజు చేయడం జరిగింది. ముదయ్య యాజ్ ఆఫ్ నౌ ది ముగ్గురు ఉన్నారు. వర్మకి ఫస్ట్ వైఫ్ రాణి, ఆయనతో పాటు 2 పిల్లలు ఉన్నారు. సెకండ్ రేవతి, ఆయనతో పాటు ఏం పిల్లలు లేదు. థర్డ్ వన్ ఇట్ ఈస్ నాట్ వైఫ్, షీ ఈజ్ అ లివింగ్ పార్ట్నర్, షీ ఈజ్ విజయలక్ష్మికి ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్ తో ఒక పిల్లలు ఉన్నారు. షీ ఈజ్ 12-13 year old జువెనైల్. ఇప్పుడు వాస్తవంగా తెలిసింది, బట్ కొంచెం కంట్రాడిక్టరీ ఆన్సర్ దాని గురించి ఇచ్చేస్తున్నారని జరిగింది. బట్ వీఆర్ కన్ఫర్మ్ దట్ అందరికీ తెలిసింది. ఫస్ట్ భార్య గురించి సెకండ్ భార్యకి తెలిసింది, బట్ చాలా అలర్ట్ గా ఉంటున్నారు. బికాజ్ ఒక 2 రోజులు, ఒక నెలలో ఒక్కొక్క భార్యని వెళ్తున్నారు రాణి దగ్గర. బికాజ్ షీ ఈజ్ ఆల్సో అగ్నిగోల్ క్షత్రియ. ఒక అరేంజ్ మ్యారేజ్, మతలబ్ విత్ ఇన్ ద రిలేషన్ ఓన్లీ ది మ్యారేజ్. రేవతి ఇట్ ఈస్ అ లవ్ మ్యారేజ్. రేవతి మ్యారేజ్ లో ఒక ఇంక్లూడింగ్ ఒక విచిత్రం ఐటమ్ ఉంది. ఈ మ్యారేజ్ ద్వారకా తిరుమలలో జరిగింది. ఆ రోజు వర్మ సైడ్ తరఫున ఎవరు రిలేటివ్ ఆయన అక్కడ ఆశీర్వాదం కోసం రాలేదు. ఇప్పటి వరకు రేవతి కుడ్ నాట్ ఐడెంటిఫై వర్మాస్ ఫాదర్ ఆర్ మదర్. ఇంకొకటి విచిత్రంగా ఐటమ్ ఉంది. 19th రోజుకి వర్మ హిజ్ ఎల్డర్ సిస్టర్ 4th December కి ఒక ఆపరేషన్ జరిగింది ఇక్కడ హాస్పిటల్లో. దానికి మళ్ళీ రీచెక్ ఉంది 19th కి. ఆ రోజు సింపుల్ గా ఒక్క రోజు ముందు మర్డర్ చేసిన తర్వాత అక్కడ వెళ్ళడం జరిగింది. అండ్ అక్కడ బాడీ లాంగ్వేజ్ చూస్తే అట్లా చూస్తే ఏం భయం కనబడలేదు. నథింగ్ ఈజ్ ఏబుల్ టు షో, నో రిమోర్స్. ఇన్కమ్ సోర్స్ ఇనిషియల్ గా ఒక ఈ చాపా ఫాండ్స్ లో పెట్టడం జరిగింది. సమ్ టైమ్స్ ఈజ్ వర్కింగ్ ఫర్ సమ్ అదర్ పర్సన్, సమ్ టైమ్స్ లీజ్ గా ఉంటే చేసినారు. ఇప్పటి వరకు ముగ్గురే ఉన్నారు. ఆల్ లైక్లీహుడ్ దట్ ఈస్ ముగ్గురే ఉంటున్నారు. సహాయం ఏం లేదు, బికాస్ వెరీ షార్ప్ గా ప్లాన్ గా చేసినారు. వెరీ లెస్ నంబర్స్ లో ఉంటున్నారు. Because only 3 of them have planned and roles are very clear. Revati role is planning and financing. Sushma's role is calling and all. Verma's role is arranging logistics. చాలా తక్కువగా విమెన్ ఫోర్ట్ కూడా మాట్లాడు. నేను చెప్పాను ఆ రోజు కూడా ఆపరేషన్ సిద్ధ చాపా, ఈ రోజు చాపా వస్తుంది. బాడీ కూడా చాపా కోడ్ నేమ్ పెట్టడం జరిగింది. ఇలా పట్టుకున్నారు. దానికి
it was the most tough and laborious process in the entire thing. చాలా very విచిత్రంగా క్రిమినల్ అన్నారు. మొత్తం టోల్ గేట్స్ అదర్ థింగ్స్ హీ హెస్ కంప్లీట్లీ ఎస్కేప్. స్మాల్ దారిలో చూస్తే అక్కడ వెళ్ళడం జరిగింది. ఒక దారిలో హీ హెస్ లెఫ్ట్ కార్ అండ్ అదర్ థింగ్స్ అండ్ ఫైనలీ మచిలీపట్నం డంపింగ్ గ్రౌండ్ దగ్గర మన టీం ఆయనకి పట్టడం జరిగింది. బికాస్ ఇట్ వాజ్ లెబోరియస్ యాజ్ ఐ టోల్డ్. అశోక్ సార్ వచ్చిన తర్వాత అందరూ రేంజ్ మొత్తం స్టేట్కి డీ సార్ చెప్పడం జరిగింది. ఎవ్రీవేర్ వర్ సర్చింగ్ ఫర్ హిమ్. ఇక్కడ మన పోలీస్ దేవర్ ఎక్స్ట్రా టీమ్ అడిషనల్ ఆన్ టీమ్స్ వర్ సర్చింగ్. ఏమైనా చుట్టుపట్ల ఈవెన్ స్మాల్ దారి వెళ్తే అక్కడ సీసీటీవీ ఉందా, అక్కడ somebody has seen, everything was checked. మన డిఎస్పీ గారు స్వయంగా he was roaming around like anything. Finally yesterday we could catch him and our IO has arrested him. In the అందరి ఎపిసోడ్ లో పర్లయ ఒక ఇన్నోసెంట్ లాగా వ్యక్తి ఆల్రెడీ సఫరింగ్ ఫ్రమ్ లైఫ్ ప్రాబ్లమ్స్. భార్య వదిలేసేరి హీ ఈస్ లివింగ్ ఐసోలేటెడ్ లైఫ్. నోబడీ హీ ఈస్ క్రియేటింగ్ ప్రాబ్లమ్. అక్కడ ఊర్లో అందరికి చాలా కోపం వచ్చింది అయిన తర్వాత. సో డెఫినెట్లీ ద ఎంటైర్ థింగ్ అవర్ ఫోకస్ ఈజ్ టు గివ్ జస్టిస్ ఫర్ పర్లయ బికాస్ నోబడీ ఈస్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నాయి, సో దట్ DNA test and other things we are doing, but our entire focus and everything is to give justice to the dead body. Because ఈ ఎంటైర్ డ్రామాలో ఆయనకి సంబంధమే లేదు. neither he is getting benefited, neither he is getting loss. ఒక స్మాల్ లాగా he is going on with his life normally. Unnecessary, unfortunately, these people, because of their greed and criminal mind, they have killed an innocent fellow. Definitely will make sure that justice is done. Almost 100 members, 11 teams are there. ఇతనికి సుపారీ గ్యాంగ్ తో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి మన ఏలూరు పోలీస్ అండ్ ప్రెస్ గ్రూప్ లో ఒక ఆవిడ ఎవరో పోస్ట్ చేశారు. లేదు. They might have done other investigation. Our investigation ఇది రాలేదు. And so as I told you clearly, they are themselves very so criminal mind. సుపారీ చెప్తే బయట వస్తుంది. ఇక్కడ చాలా ప్రికాషన్ తీసుకున్నారు బికాస్ దే వర్ వెరీ షార్ట్ ఇది ప్లాన్ వర్క్ అవుతుంది. ప్లాన్ వర్క్ అవుతే తులసి రాస్తున్నారు ప్రాపర్టీ ఆయన పేరు, డెడ్ బాడీ గోస్ టు సమంద్రం, మ్యాటర్ ఈజ్ ఓవర్. No one of among us knows. That is the plan. But Revati in this entire process forgot ఇది తులసి, ఆయనకి సిస్టర్ ఉన్నాయి, ఆయనకి కూడా స్ట్రాంగ్ బ్రెయిన్ ఉన్నాయి. బట్ షీ ఇస్ very, our inquiries reveal that she is a very good woman. ఇది మ్యారేజ్ సిద్ధార్థ్ వర్మ alias శ్రీధర్ వర్మ. because so many women are involved, so place of పేరు సర్ నేమ్ చేకూరి. ఏం చదువుకున్నాడు సార్? వాళ్ళు బాగా అమ్మాయిని పడాడు. 9th చదివే లేదు. టెక్నాలజీ నాలెడ్జ్